సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2023 డిసెంబరు 16వ తేదీన పీజీటీ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత టీజీటీ కూడా ఉంది. అయితే ఈ రెండు పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా మనం తెలుగు మెథడాలజీ ర్యాపిడ్ వీడియోని ఇక్కడ మనం రూపొందించి దీనిని మనం పరిశీలన చేస్తున్నాం. ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు ముందుగా మీకు నా ప్రత్యేక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. మిత్రులారా, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్పీడ్గా 80 బిట్లను ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుని రివిజన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. తెలుగు మెథడాలజీ మొదటి బిట్టు మీరు చూడండి. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అలాగే కంటెంట్ ప్రారంభించే ముందు ఇంకొక విషయం, మన ఛానల్లో గ్రూప్ 2 మరాథన్ క్లాసెస్ కూడా నేను అందించడం ప్రారంభిస్తున్నాను. ఈ ఈఎంఆర్ఎస్ పీజీటీ అయిపోయిన వెంటనే డిసెంబర్ 20 నుంచి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ కూడా మరాథన్ లేదా ర్యాపిడ్ క్లాసుల్ని నేను అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సరే, ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో చూడండి. మొదటి బిట్టు, ప్రాథమిక స్థాయిలో గద్యాన్ని బోధించుటకు అత్యంత ప్రయోజనకారి గల పద్ధతి ఏది? అంటే ఈ వీడియోలో పద్య బోధన మెలకువలు, గద్య బోధన మెలకువలు, వ్యాకరణ బోధన మెలకువలు ఈ 3 అంశాల నుంచి తీసుకొని బిట్స్ని ఫ్రేమ్ చేసి మీకు నేను అందిస్తున్నాను. మొదటి బిట్టు, ప్రాథమిక స్థాయిలో గద్యాన్ని బోధించుటకు అంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇటువంటి ప్రాథమిక స్థాయిలో గద్యంని బోధించుటకు దేనండి? గద్యాన్ని. ప్రాథమిక స్థాయిలో గద్యాన్ని బోధించుటకు అత్యంత ప్రయోజనకారి గల పద్ధతి క్రింది వాటిలో ఏది? గుర్తించండి అని బిట్టు అడిగితే జవాబుగా మనం కథా కథన పద్ధతి అని గుర్తించాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో గద్యంని బోధించుటకు అత్యంత ప్రయోజనకారి గల పద్ధతి క్రింది వాటిలో ఏది? గుర్తించండి అని బిట్టు వస్తే కథా కథన పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 2, రెండవ బిట్టు, కథ, కథానిక, సంభాషణ. కథ, కథానిక, సంభాషణ ఈ ప్రక్రియల్ని బోధించుటకు ప్రాథమిక స్థాయికి అనుకూలంగా ఉన్నటువంటి బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది? గుర్తించండి అని బిట్టు అడిగితే ఆప్షన్లలో కథా కథన పద్ధతి ఉంటే దీనిని మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. కథ, కథానిక, సంభాషణ ప్రక్రియలను బోధించుటకు ప్రాథమిక స్థాయికి అనుకూలంగా ఉండే బోధన పద్ధతి కథా కథన పద్ధతి. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 3, కథారూపంలో ఉన్న గద్య పాఠ్యాంశాలను బోధించుటకు అనువైన పద్ధతి క్రింది వాటిలో ఏది? గుర్తించండి అని బిట్టు అడిగితే కథా కథన పద్ధతి అని జవాబును గుర్తించాల్సి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. కథా రూపంలో ఉన్న గద్య పాఠ్యాంశాలను బోధించుటకు అనువైన పద్ధతి క్రింది వాటిలో ఏది? గుర్తించండి అని బిట్టు వస్తే కథా కథన పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 4వ బిట్టు, కథా కథన పద్ధతిలో గద్య బోధన సోపానాలు ఏమిటి? ఇంతవరకు మనం కథా కథన పద్ధతి గురించి 3 బిట్లను మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ కథా కథన పద్ధతి ఏదైతే ఉందో దీనిలో గద్య అంశంని అంటే తెలుగు వాచకంలోని ఒక గద్య పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉన్న సోపానాలు ఏమిటి అంటే
ఉదాహరణకి చూడండి, అంటే సోపానాలు చూడండి. పాఠ్యాంశంని ఉపాధ్యాయుడు సొంత మాటల్లో ఆసక్తికరంగా ఒక కథల మొదటి విద్యార్థులకి చెప్పాల్సి ఉంటుంది. కథన పద్ధతిలో పాఠం ఏదైతే ఉపాధ్యాయుడు తీసుకుంటాడో లేదా పాఠం యొక్క అంశం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపాధ్యాయుడు ముందు తన సొంత మాటల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగే విధంగా ఒక కథల చెప్పాల్సి ఉంటుంది. ఇది మొదటిది. మరి ఈ సోపానంలో తర్వాత ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి పని, కథ చెబుతున్నప్పుడు కథకు తగ్గట్టుగా ఊనిక, స్వరభేదం, ముఖంపై హావభావాలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు పలికించగలగాలి. అప్పుడే ఆ కథ విద్యార్థులకి రక్తి కడుతుంది. పాఠంని ఉపాధ్యాయుడు సొంత మాటల్లో ఆసక్తికరంగా విద్యార్థులకి ఒక కథలా బోధిస్తున్నప్పుడు ఆ కథకు తగ్గట్టుగాను, సందర్భానికి తగ్గట్టుగాను ఊనిక, స్వరభేదము, ముఖంపై హావభావాలు వీటిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉపాధ్యాయుడు కథని చెబుతూ ఉంటే అది విద్యార్థులకి ఇంకా వారి యొక్క మనసుకు ఆ పాఠం హత్తుకుంటుంది. పాఠాన్ని చదువుకోమని విద్యార్థులకు చెప్పాలి. సో ఉపాధ్యాయుడు ఈ ప్రక్రియ నిర్వర్తించిన తర్వాత విద్యార్థులకి అంతవరకు చెప్పిన పాఠంని చదవమని విద్యార్థులకి సమయం లేదా అవకాశం ఇవ్వాలి. సో విద్యార్థులు చదువుకున్న తర్వాత ఉపాధ్యాయుడు అంతవరకు చెప్పిన అంశం విద్యార్థులు చదివిన తర్వాత విద్యార్థుల చేత, అంటే కొంతమంది విద్యార్థుల్ని నిల్చోబెట్టి వారి చేత కథను చెప్పించాలి. ఇది కథన పద్ధతిలో బోధన జరిపేటప్పుడు ఉపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి సోపాన పద్ధతులు. ఓకే, క్లియర్? ఇప్పుడు 5వ బిట్కి వచ్చాం. బిట్ నంబర్ 5. ఇంతకీ గద్యాన్ని బోధించేందుకు గద్య బోధనకు ఉన్న మొత్తం పద్ధతులు ఏవి? గద్య బోధనకు ఉన్నటువంటి మొత్తం పద్ధతులు 8 ఉన్నాయి. గద్య బోధనకు 8 పద్ధతుల్ని ఉపాధ్యాయుడు అనుసరించవచ్చు. ఆ 8 పద్ధతులు చూడండి. మొదటి 4 పద్ధతులు కథనము, నాటకీకరణము, సంభాషణము, ప్రశ్నోత్తర పద్ధతులు. ఇవి కథన, నాటకీకరణ, సంభాషణ, ప్రశ్నోత్తర. కథన, నాటకీకరణ, సంభాషణ, ప్రశ్నోత్తర, ఇవి 4. మరో 4 చర్చ, ఉపన్యాస, ఉదాహరణ, వివరణ. ఓకే, ఈ విధంగా ఈ 8 పద్ధతుల ద్వారా గద్య బోధనకు ఉపాధ్యాయుడు ఈ 8 పద్ధతుల్లో గద్యాన్ని బోధించవచ్చు. బిట్ నంబర్ 6, 6వ బిట్టు. గద్య పాఠ్యాంశంని బోధించినప్పుడు విద్యార్థులకు అవగాహన క్లిష్టత ఉన్నటువంటి అంశాలను బోధించుటకు అనువైన పద్ధతి క్రింది వాటిలో ఏది? అంటే ఒక గద్య పాఠ్యాంశంని ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తున్నాడు. ఆ పాఠ్యాంశం విద్యార్థులకు కాస్త అవగాహన అయ్యేందుకు క్లిష్టంగా ఉంది, అవగాహన క్లిష్టత ఏర్పడింది. అలాంటప్పుడు ఉపాధ్యాయుడు ఎంచుకోవలసినటువంటి పద్ధతి ఏది? జవాబు వివరణ పద్ధతి. బిట్ నంబర్ 7. గద్యాన్ని బోధించినప్పుడు వాచకంలో లేని అదనపు సమాచారాన్ని బోధించుటకు. చూడండి, అదనపు సమాచారం అంటే ఒక టెక్స్ట్ బుక్ తెలుగు వాచకంలోని ఏదైనా ఒక అంశం, ఉదాహరణకి ధర్మరాజు యొక్క గుణగణాల గురించి ఇక్కడ ఉపాధ్యాయుడు పిల్లలకి చెబుతున్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు యొక్క అన్నదమ్ముల గురించిన అవగాహన, అంటే ధర్మరాజు యొక్క తల్లిదండ్రులు ఎవరు, అలాగే ధర్మరాజు యొక్క తాతగారు ఎవరు, వారు 5 అన్నదమ్ముల పేర్లు ఏమిటి, అలాగే ఇతరత్ర వివరాలు, ఈ విధంగా మిగిలినటువంటి ఎన్నో విషయాలు, అదనపు సమాచారం బోధించాలి విద్యార్థులకి అన్నప్పుడు ఇటువంటి సందర్భంలో వివరణ పద్ధతి అనేది అనుకూలంగా ఉంటుంది. గద్యాన్ని బోధించినప్పుడు వాచకంలో లేని అదనపు సమాచారాన్ని
బోధించుటకు అనువైన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అనే ప్రశ్న అడిగినప్పుడు ఆప్షన్లలో వివరణ పద్ధతి ఉంటే మనం వివరణ పద్ధతిని సరైన ఆప్షన్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక అంశానికి చెందిన నేపథ్యాన్ని లేదా రచయిత వివరాలను బోధించుటకు ఉపాధ్యాయుడికి అనువైన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఏదైనా ఒక పాఠ్యాంశానికి చెందినటువంటి నేపథ్యంని కానీ లేదా రచయిత వివరాలు కానీ వీటిని బోధించాలి అనుకునేటప్పుడు ఉపాధ్యాయుడికి అనువైనటువంటి పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు వివరణ పద్ధతి. బిట్ నెంబర్ 9, పాఠంలో ప్రస్తావనగా వచ్చినటువంటి వ్యక్తులను గురించి చెప్పాల్సిన పద్ధతి ఏది. ఎప్పుడైనా ఏదైనా ఒక పాఠం చెబుతున్నప్పుడు మధ్యలో ప్రస్తావనకు వచ్చినటువంటి వ్యక్తులను కానీ స్థలాలను కానీ ప్రదేశాలను కానీ వీటి గురించి విద్యార్థులకి చెప్పాలి అనేటప్పుడు ఉపాధ్యాయుడు తీసుకోవలసినటువంటి పద్ధతి వివరణ పద్ధతి. బిట్ నెంబర్ 10, గ్రంథాలలోని మౌలిక భావనల పరిచయానికి ఉపకరించు పద్ధతి క్రింది వాటిలో ఏది. వివిధ గ్రంథాలు, ఉదాహరణకి రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటి గ్రంథాలను కనుక మనం తీసుకుంటే ఆ గ్రంథాలలో ఉండేటటువంటి మౌలిక భావనలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక భావనలు విద్యార్థులకి పరిచయం చేయాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు అనుసరించే పద్ధతి వివరణ పద్ధతి. ఇకపోతే 11వ బిట్టు విద్యార్థుల విషయ గ్రహణకు ఉపకరించు బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు అడిగితే వివరణ పద్ధతి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? చూసారా? మరొకసారి చూడండి. మరొక్కసారి స్పీడ్గా వెళ్ళిపోదాం. ప్రాథమిక స్థాయిలో గద్యాన్ని బోధించుటకు అత్యంత ప్రయోజనకారి గల పద్ధతి కథాకథన పద్ధతి. కథానిక సంభాషణ ప్రక్రియలను బోధించుటకు ప్రాథమిక స్థాయికి అనుకూల పద్ధతి కథన పద్ధతి. 3వ బిట్టు కథా రూపంలో ఉన్న గద్య పాఠ్యాంశాలను బోధించుటకు అనువైన పద్ధతి ఏది. జవాబు కథాకథన పద్ధతి. కథాకథన పద్ధతిలో గల బోధన సోపానాలు ఉదాహరణకు చూడండి. మొదటి సోపానం, పాఠంని ఉపాధ్యాయుడు సొంత మాటల్లో ఆసక్తికరంగా ఒక కథలాగా చెప్పాలి. కథను చెబుతున్నప్పుడు కథకు తగ్గట్టుగా ఊనిక, స్వరభేదం, ముఖంపై హావభావాలు ఉపాధ్యాయుడు పలికించాలి. ఉపాధ్యాయుడు పాఠంని కథలా చెప్పిన తర్వాత దాన్ని చదవమని విద్యార్థులకి చెప్పాలి. విద్యార్థులు చదివిన తర్వాత విద్యార్థుల చేత ఆ కథను మళ్ళీ తిరిగి చెప్పించాలి. ఇది కథాకథన పద్ధతిలో బోధన సోపానాలు. 5వ బిట్టు ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. గద్య బోధనకు ఉన్న మొత్తం పద్ధతులు 8. అవి కథాకథన పద్ధతి, నాటకీకరణ పద్ధతి, సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి మరియు చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉదాహరణ పద్ధతి, వివరణ పద్ధతి. బిట్ నెంబర్ 6, గద్య పాఠ్యాంశంను బోధించినప్పుడు విద్యార్థులకు అవగాహన క్లిష్టత ఉన్న అంశాలను బోధించుటకు ఉపాధ్యాయుడు ఏ పద్ధతిని ఎన్నుకోవలసి ఉంటుంది. జవాబు వివరణ పద్ధతిని ఎన్నుకోవలసి ఉంటుంది. బిట్ నెంబర్ 7వ బిట్టు గద్యాన్ని బోధించినప్పుడు వాచకంలో లేని అదనపు సమాచారం, అంటే ఒక పాఠం ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు ఆ పాఠంకు సంబంధించినటువంటి అదనపు సమాచారం ఏదైనా ఉపాధ్యాయుడు విద్యార్థులకి బోధించాలి అనుకునేటప్పుడు ఉపాధ్యాయుడు తీసుకోవలసిన పద్ధతి, తాను అనుసరించాల్సినటువంటి పద్ధతి వివరణ పద్ధతి. బిట్ నెంబర్ 8, ఒక అంశానికి చెందిన నేపథ్యంని రచయిత వివరాలను బోధించుటకు అనువైన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు వివరణ పద్ధతి. 9వ బిట్టు పాఠంలో ప్రస్తావనగా వచ్చిన వ్యక్తులను గురించి చెప్పాల్సిన పద్ధతి
ఏది? జవాబు వివరణ పద్ధతి. గ్రంథాలలోని మౌలిక భావనల పరిచయానికి వివిధ గ్రంథాలలోని మౌలిక భావనల పరిచయానికి ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే వివరణ పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థుల యొక్క విషయ గ్రహణకు ఉపకరించు పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు అడిగితే మనం వివరణ పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇంతవరకు మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిన బిట్లని చూద్దాం. బిట్ నంబర్ 12. పాఠ్య బోధనలో ఒక పాఠంని బోధించేటప్పుడు పాఠ్య బోధనలో భాగంగా నూతన పదజాలంని విద్యార్థులకి పరిచయం చేస్తున్నప్పుడు, అలాగే పద విభాగం చేయిస్తున్నప్పుడు, నూతన పదజాలంని విద్యార్థులకి పరిచయం చేస్తున్నప్పుడు, పద విభాగం చేయిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వినియోగించదగ్గ బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఉదాహరణ పద్ధతి. జవాబు ఉదాహరణ పద్ధతి. బిట్ నంబర్ 13. అత్యంత ప్రతిభావంతులు గల పిల్లలు ఉన్న తరగతుల్లో అత్యంత ప్రతిభావంతులు గల పిల్లలు ఉన్న తరగతిలో ఉపాధ్యాయుడు అనుసరించదగ్గ బోధనా పద్ధతి ఏది? జవాబు ఉపన్యాస పద్ధతి. అత్యంత ప్రతిభావంతులు గల పిల్లలు అంటే లేదా ఉపన్యాస పద్ధతి. ఒక ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు అనుసరించవచ్చు అని బిట్టు అడిగి ఆప్షన్లలో అత్యంత ప్రతిభావంతులు గల పిల్లలు ఉన్న తరగతి గదులు అని ఉంటే దాన్ని చూజ్ చేసుకోవచ్చు. అలాగే నేర్చుకోవటం పట్ల ఎంతో శ్రద్ధ, ఆసక్తి కలిగిన పిల్లలు ఉన్న తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎటువంటి బోధనా పద్ధతిని వినియోగించవచ్చు? జవాబు ఉపన్యాస పద్ధతి. ఓకే, అంటే అత్యంత ప్రతిభావంతులు గల పిల్లలు ఉన్నటువంటి తరగతి గదిలోను నేర్చుకోవడం పట్ల ఎంతో శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉన్నటువంటి పిల్లలు ఉన్న తరగతి గదిలోను ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతిని అనుసరించవచ్చు. ఇక ఉపన్యాస పద్ధతి వల్ల ప్రయోజనం ఏమిటి? ఉపన్యాస పద్ధతి వల్ల ప్రయోజనం పాఠ్యాంశంలోని సమాచారంతో పాటు అదనపు సమాచారంని పిల్లలకు అందించవచ్చు. పాఠ్యాంశంలోని సమాచారంతో పాటు అదనపు సమాచారాన్ని పిల్లలకు అందించేటప్పుడు కూడా ఉపన్యాస పద్ధతిని ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించవచ్చు. ఓకే, 16వ ప్రశ్నని చూద్దాం ఇప్పుడు. బిట్ నంబర్ 16. విజ్ఞుల ప్రకారం పాఠశాల స్థాయిలో అనుసరించదగ్గ పద్ధతి కానిది ఏది? అంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి బోధన అభ్యసన పద్ధతుల్లో ఏ పద్ధతి విజ్ఞుల ప్రకారం పాఠశాల స్థాయిలో అనుసరించేందుకు అది నిషేధం అయినటువంటి పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి. ఈ ఉపన్యాస పద్ధతి అనేది పాఠశాల స్థాయిలో అనుసరించదగ్గ బోధన పద్ధతి కాదు. విద్యార్థులు కేవలం శ్రోతలుగా స్తబ్దుగా ఉండే బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? జవాబు ఉపన్యాస పద్ధతి. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుకుంటాడు నేను చాలా చక్కగా బోధిస్తున్నాను అని చెప్పి ఉపాధ్యాయుడు చాలా యాక్టివ్గా ఉంటూ ఉపాధ్యాయుడు చాలా చక్కగా సబ్జెక్ట్ డెలివరీ చేస్తున్నాడు ఉపన్యాస పద్ధతిలో. అది ఉపాధ్యాయుడు అనుకుంటాడు నేను చాలా చక్కగా పాఠం చెబుతున్నాను అని. కానీ ఉపన్యాస పద్ధతి వల్ల పాఠశాల విద్యార్థులు దానిని రిసీవ్ చేసుకోలేరు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు కేవలం శ్రోతల వల్ల స్తబ్దుగా ఉండిపోతారు. కాబట్టి ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఒక భాగస్వాములు కాలేకపోతారు. కాబట్టి ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఇక్కడ అనుసరించడానికి అవకాశం లేదు. ఓకే, ఇకపోతే బిట్ నంబర్ 18. విద్యార్థులు స్వేచ్ఛగా నిస్సంకోచంగా తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచేందుకు
అనువైన బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. విద్యార్థులు స్వేచ్ఛగా నిస్సంకోచంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు అనువైన బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టడిగితే ఆప్షన్లలో చర్చా పద్ధతి అని ఉంటే మన చర్చా పద్ధతిని సరైన ఆప్షన్గా గ్రహించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 19వ బిట్టు, ఉపాధ్యాయుడు చర్చ ముగింపు సందర్భంలో చేయాల్సిన పని ఏది? ఉపాధ్యాయుడు చర్చ ముగింపు అంటే ఒక చర్చా పద్ధతిలో ఒక పాఠంని కొనసాగిస్తున్నాడు ఉపాధ్యాయుడు. సో చర్చా పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య చర్చ జరగచ్చు, లేదా విద్యార్థుల మీద ఒక అంశం మీద చర్చ అనేది జరగచ్చు. అలా చర్చ జరిగిన తర్వాత పాఠంని ఇప్పుడు ముగించాల్సి ఉంటుంది. అలా పాఠంని ముగించాల్సిన సందర్భంలో ఉపాధ్యాయుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఉపాధ్యాయుడి యొక్క కర్తవ్యం ఏమిటి అని బిట్టడిగితే ఇక్కడ జవాబుగా సాధారణీకరణం చేయటం. అది చర్చా పద్ధతిలో ఏదైనా ఒక పాఠ్యాంశం అనేది తరగతి గదిలో సాగినప్పుడు ఆ పాఠ్యాంశంని ముగించాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు అలాగ అర్ధాంతరంగా ఆ చర్చని ముగించకుండా సాధారణీకరణం చేస్తూ ఆ చర్చని ఆ పాఠ్యాంశంని ఉపాధ్యాయుడు చివరికి ముగించాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే బిట్ నెంబర్ 20, చర్చా పద్ధతి ఏ విద్యార్థులకి అనువైనటువంటి పద్ధతి అంటే మాధ్యమిక తరగతులకు, ఉన్నత తరగతులకు చర్చా పద్ధతి అనువైనది. కానీ ప్రాథమిక స్థాయి 3, 4, 5 తరగతుల పిల్లలకు ఈ చర్చా పద్ధతి అనేది అంత అనువైనటువంటి పద్ధతి కాదు. ఓకే, ఇకపోతే 21వ బిట్టు, చర్చా పద్ధతి బోధనలో సోపానాలు ఏవి? జవాబు విద్యార్థుల మౌన పఠనం, చర్చ, సాధారణీకరణం. చూడండి, మొదట విద్యార్థులకి అంటే ఏ అంశం మీద, ఏ పాఠ్యాంశం మీద ఉపాధ్యాయుడు చర్చని ప్రారంభించాలి అనుకుంటున్నాడో ఆ పాఠ్యాంశంని ముందుగా విద్యార్థుల చేత చదివించాలి. సో విద్యార్థుల చేత చదివించినప్పుడు ఏ పఠనాన్ని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాల్సి ఉంటుంది? ప్రకాశ పఠనమా లేకపోతే మౌన పఠనమా అంటే మౌన పఠనం. ముందు విద్యార్థులు మౌన పఠనం ద్వారా ముందు వారి మనస్సులో ఆ అంశంని చర్చించాల్సినటువంటి అంశంని చదవాల్సి ఉంటుంది. సో విద్యార్థులు మౌన పఠనం సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు చర్చకి ఉపక్రమించి చర్చని జరపాలి. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య చర్చ జరగవచ్చు, లేదా విద్యార్థుల మధ్య కూడా చర్చ అనేది జరపవచ్చు. సో ఇది అయిపోయింది. ఈ చర్చ అనేది ఏ అంశం అయితే మౌన పఠనం చేశారో ఆ అంశం మీద చర్చ అయిపోయిన తర్వాత చివరికి ఉపాధ్యాయుడు దానిని సాధారణీకరణం చెయ్యాలి. ఇది ఈ 3 చర్చా పద్ధతిలో ఉన్నటువంటి ప్రధాన సోపానాలు. ఓకేనా, క్లియర్. ఇప్పుడు 22వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ర్యాపిడ్ క్లాస్ అయినటువంటి తెలుగు మెథడాలజీ క్లాస్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. 22వ బిట్టు, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్థులందరికీ కూడా అనువైనటువంటి బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్థులందరికీ కూడా అనువైనటువంటి బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆప్షన్లలో ప్రశ్నోత్తర పద్ధతి ఉంటే మన ప్రశ్నోత్తర పద్ధతి సరైనదిగా జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 23వ బిట్టు చూడండి, బిట్ నంబర్ 23, 23వ బిట్టు, విద్యార్థులలో దాగి ఉన్న భావనలను, విమర్శ, విశ్లేషణ శక్తులను బహిర్గతం చేయటానికి ఉపయోగకరమైనటువంటి బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. విద్యార్థులలో దాగి ఉన్న భావనలను, విమర్శను, విశ్లేషణ శక్తులను బహిర్గతం చేయటానికి ఉపయోగకరమైనటువంటి బోధనా పద్ధతి ఏది క్రింది వాటిలో గుర్తించండి. జవాబు ప్రశ్నోత్తర పద్ధతి. 24వ బిట్టు,
ప్రశ్నోత్తర పద్ధతిలోని సోపానాలు ఏవి? ప్రశ్నోత్తర పద్ధతిలోని సోపానాలు చూడండి. ముందు విద్యార్థులు మౌన పఠనం అనేది చేయాలి. విద్యార్థుల మౌన పఠనం చూడండి. చర్చా పద్ధతిలో కూడా మౌన పఠనమే, ప్రశ్నోత్తర పద్ధతిలో కూడా మౌన పఠనమే. తర్వాత పాఠం కేంద్రంగా ఉపాధ్యాయుడు ప్రశ్నల్ని సంధిస్తూ ఉండాలి. లేదా విద్యార్థులైన కూడా ప్రశ్నోత్తరాలు జరపాల్సి ఉంటుంది. పాఠం కేంద్రంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనేది జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రశ్నోత్తరాలు జరుగుతున్నప్పుడు ప్రశ్నలకి విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోతే ఉపాధ్యాయుడే ఇక్కడ ఆ ప్రశ్నలకి సరైన సమాధానాల్ని వివరించాల్సి ఉంటుంది. ఇకపోతే 25వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 25. విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తించడానికి అనువైనటువంటి బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే ప్రశ్నోత్తర పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 26వ బిట్టు ప్రశ్నోత్తర పద్ధతిలో విషయాన్ని వినియోగించినప్పుడు ఉపాధ్యాయులు వేటిని వినియోగించుకుంటారు అంటే బోధన ఉపకరణాలను, అలాగే నిత్య జీవిత అనుభవాలను. అంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ప్రశ్నోత్తర పద్ధతిలో తరగతి గదిలో ఒక పాఠ్యాంశంని బోధన అభ్యాస ప్రక్రియ జరుపుతున్నప్పుడు అప్పుడు తప్పనిసరిగా ఉపాధ్యాయుడు బోధనోపకరణలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLMs వాటిని, అలాగే నిత్య జీవిత అనుభవాలను తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 27వ బిట్టు చూడండి. విద్యార్థులకు పాఠంలోని సారాంశంని తెలిపిన తరువాత ఆ పాఠంని సంభాషణ రూపంలోకి మార్చి విద్యార్థులతో అభినయింపచేసే పద్ధతిని ఏమంటారు? బిట్టు మరోసారి. విద్యార్థులకు పాఠంలోని సారాంశంని తెలిపిన తరువాత విద్యార్థులకు పాఠంలోని సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశంని తెలిపిన తర్వాత ఆ పాఠంని సంభాషణ రూపంలోకి మార్చి విద్యార్థులతో అభినయింపచేసే పద్ధతిని ఏమంటారు అని బిట్టు వస్తే నాటకీకరణ పద్ధతి అంటారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 28వ ప్రశ్నని మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి. నాటకీకరణ పద్ధతి వల్ల విద్యార్థుల్లో వేటిని మనం పెంపొందించవచ్చు అని బిట్టు అడిగితే భాషణ నైపుణ్యంని మరియు సృజనాత్మక శక్తిని అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు మనకి ఇలా రావచ్చు. తరగతి గదిలో నాటకీకరణ పద్ధతి వల్ల బోధన అభ్యసన ప్రక్రియ జరిపినట్లయితే విద్యార్థుల్లో వేటిని ఏ స్కిల్స్ని మనం పెంపొందించవచ్చు అని బిట్టు వస్తే భాషణ నైపుణ్యాలు మరియు సృజనాత్మక శక్తి వీటిని మనం పెంపొందించవచ్చు. ఇకపోతే ఏ ప్రక్రియని బోధించడం వల్ల విద్యార్థుల్లో ఆనంద అనుభూతిని మరియు రసానుభూతిని మనం పెంపొందించవచ్చు. ఏ ప్రక్రియలో బోధన మనం జరపడం వల్ల విద్యార్థుల్లో ఆనంద అనుభూతి, రసానుభూతి పెరుగుతాయి అంటే జవాబు పద్యం. పద్యం కనుక బోధించినట్లయితే విద్యార్థుల్లో రసానుభూతి, ఆనందానుభూతి కలుగును. లేకపోతే పద్య బోధన వల్ల విద్యార్థుల్లో కలిగే ప్రయోజనాలు ఏంటి అని బిట్టు వస్తే విద్యార్థుల్లో ఆనంద అనుభూతి కలుగుతుంది, రసానుభూతిని మనం వారికి కలిగించవచ్చు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే బిట్ నంబర్ 30. పద్య బోధన ఉద్దేశాలను తెలపండి. పద్య బోధన యొక్క ఉద్దేశాలను తెలపండి. జవాబు సాహితీ విలువలను తెలిపి విద్యార్థుల్లో హృదయ వైశల్యంని పెంపొందించవచ్చు. క్రింది వాటిలో దేనిని బోధించడం వల్ల విద్యార్థులలో హృదయ వైశల్యం
పెంపొందును అని బిట్ అడిగితే ఆప్షన్లలో పద్య బోధన ఉంటే మన పద్య బోధన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా పద్య బోధన ఉద్దేశాలను తెలపండి అని బిట్టు ఇచ్చి విద్యార్థుల్లో హృదయ వైశల్యాన్ని పెంపొందించడం అని ఉంటే దీన్ని మనం సరైనటువంటి ఆప్షన్గా గుర్తించాల్సి ఉంటుంది. 31వ బిట్టు పద్య బోధన యొక్క మరొక ఉద్దేశం ఏమిటి? పద్య బోధన యొక్క మరొక ఉద్దేశం విద్యార్థుల్లో కావ్య పఠనాన్ని ప్రోత్సహించడం. ఓకే. 32వ బిట్టు పద్య బోధన యొక్క మరొక ఉద్దేశం ఏమిటి? జవాబు విద్యార్థుల్లో కావ్య విమర్శనా శక్తిని అభివృద్ధి పరచడం, కావ్య పఠనాన్ని ప్రోత్సహించడం, అలాగే కావ్య విమర్శన శక్తిని అభివృద్ధి పరచడం. చూసారా? 33వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. పద్య బోధన యొక్క మరొక ఉద్దేశంని తెలపండి. విద్యార్థుల ఉదాత్త భావాలు, ఉత్తమ విలువల్ని మనం స్థాపించగలం. పద్య బోధన యొక్క మరొక ఉద్దేశం విద్యార్థుల్లో ఉదాత్త భావాలు, ఉత్తమ విలువలు స్థాపించడం. 34వ బిట్టు పద్య బోధన యొక్క మరొక ఉద్దేశాన్ని తెలపండి. పద్య బోధన యొక్క మరొక ఉద్దేశం సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేయటం. పద్య బోధన యొక్క మరొక ఉద్దేశం సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేయడం. విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేయడం పద్య బోధన యొక్క మరొక లక్షణం. 35వ బిట్టు పద్య బోధన యొక్క మరొక లక్షణం ఏంటంటే సముచిత మనోవైఖరులను విద్యార్థుల్లో పెంపొందించడం, అలాగే భాషా జ్ఞానాన్ని, సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించడం. సో పద్య బోధన యొక్క ఉద్దేశాలని గుర్తుపెట్టుకోండి, బిట్టు వస్తు రావచ్చు. 37వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 37. పద్యాన్ని బోధించేందుకు ఉన్న పద్ధతులు ఏవి? చూడండి, పద్యాన్ని బోధించేందుకు మొత్తం 9 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 9 పద్ధతులు. 1 పూర్ణ ఖండ పఠన పద్ధతులు. చూసారా? గుర్తుపెట్టుకోండి, పూర్ణ ఖండ పఠన. పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి. తర్వాత ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి, ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి. ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి, ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి. తర్వాత ప్రశంసా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి. ఓకే. ప్రశంస, ప్రశ్నోత్తర, చర్చ. ఈ విధంగా 9 పద్ధతులు పద్యాన్ని బోధించుటకు ఉన్నాయి. 38వ బిట్టు చూడండి, ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశమును ఏకాంశంగా బోధించే పద్ధతిని ఏమంటారు అని బిట్టు వస్తే పూర్ణ పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు మరోసారి, ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశము ఏదైతే ఉందో ఈ పద్య పాఠ్యాంశంని ఎంపిక చేసుకున్నది. చూడండి, ఎంపిక చేసుకున్నటువంటి పద్య పాఠ్యాంశంని ఏకాంశముగా బోధించుట ఈ పద్ధతిని ఏమంటారు? జవాబు పూర్ణ పద్ధతి అని చెప్పి అంటారు. లేదా పూర్ణ పద్ధతి అనేది, పూర్ణ పద్ధతి పద్యాన్ని బోధించుటకు అనువైనదా, గద్యాన్ని బోధించుటకు అనువైనదా, వ్యాకరణాన్ని బోధించుటకు అనువైనదా, ఉపవాచకంని బోధించుటకు అనువైనదా అని బిట్లు వస్తే ఇక్కడ మనం పద్యాన్ని బోధించుటకు అనువైనది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 39వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నేర్చుకోబోయే అంశంని ముందుగా పరిచయం చేసి తర్వాత వివరించే పద్ధతి ఏది? జవాబు
పూర్ణ పద్ధతి. నేర్చుకోబోయే అంశంని ముందుగా పరిచయం చేయాలి. నేర్చుకోబోయే అంశంని ముందుగా పరిచయం చేసి తర్వాత అంటే ఏ అంశంని ఉదాహరణకి శకుంతల దుష్యంతుల కథని దానిని ముందు మన పరిచయం చేయాలి. ఆ అంశంని ఆ కథని ముందుగా పరిచయం చేసి తర్వాత దానిని వివరించాల్సి ఉంటుంది. ఇటువంటి పద్ధతిని పూర్ణ పద్ధతి అని చెప్పి అంటారు. పూర్ణ పద్ధతిలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది? పూర్ణ పద్ధతిలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది? జవాబు పద్యం యొక్క భావానికి మరియు సౌందర్యానికి, లేదా పద్యం యొక్క భావానికి మరియు సౌందర్యానికి ఏ బోధనా పద్ధతిలో ప్రాధాన్యం ఉంటుంది అని బిట్ అడిగితే పూర్ణ పద్ధతిలో అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మనం 40 బిట్లను పూర్తి చేసుకున్నాం. ఇంకా 40 బిట్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు 41వ బిట్ నుంచి మనం చూస్తాం. 40 బిట్లు పూర్తి చేసుకున్నాం. 41వ బిట్టు ఆధునికం అనుసరణీయం. ఆధునికం అనుసరణీయం అయినటువంటి పద్య బోధన పద్ధతి ఏది అని బిట్టు వస్తే పూర్ణ పద్ధతి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆధునికం అనుసరణీయం అయినటువంటి పద్య బోధన పద్ధతి పూర్ణ పద్ధతి. 42వ బిట్టు పూర్ణ పద్ధతిలో కఠిన పదాలకు అర్థములను ఎలా బోధిస్తారు? బిట్టు మరోసారి. పూర్ణ పద్ధతిలో కఠిన పదాలకు అర్థములను ఎలా బోధిస్తారు? జవాబు వాక్య ప్రయోగాల ద్వారా. 43వ బిట్టు పూర్ణ పద్ధతికి పూర్తి విరుద్ధమైన పద్య బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు అడిగితే మన జవాబు దేని గుర్తిస్తాం? జవాబు ఖండ పద్ధతి. పూర్ణ పద్ధతికి పూర్తి విరుద్ధమైన పద్య బోధనా పద్ధతి ఖండ పద్ధతి. 44వ బిట్టు రసాస్వాదనకు ప్రతికూలమైన పద్య బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి? రసాస్వాదనకు ప్రతికూలం అయినటువంటి పద్య బోధనా పద్ధతి ఏది గుర్తించండి? జవాబు ఖండ పద్ధతి. 45వ బిట్టు విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటూ భాగస్వాములు కాని పద్య బోధన క్రింది వాటిలో ఏది గుర్తించండి? విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు, భాగస్వాములు కారు. అటువంటి పద్య బోధన క్రింది వాటిలో ఏది? జవాబు ఖండ పద్ధతి. 46వ బిట్టు పఠన పద్ధతిలో పద్యాన్ని బోధించినప్పుడు మొదట ఉపాధ్యాయుడు చేయాల్సిన పఠనం ఏది? పఠన పద్ధతిలో పద్యాన్ని బోధించినప్పుడు మొదట ఉపాధ్యాయుడు చేయాల్సిన పఠనం ఆదర్శ పఠనం చేయాల్సి ఉంటుంది. అంటే పద్యాన్ని బోధించేటప్పుడు పఠన పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదటగా చేయాల్సిన పఠనం ఆదర్శ పఠనం. పఠన పద్ధతిలో ఇక్కడ పఠన పద్ధతి తర్వాత కదండి. 47వ బిట్టు గమనించండి. పఠన పద్ధతి తరువాత ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత చేయించాల్సిన పఠనం కాదు, సరిదిద్దుకోండి. పఠన పద్ధతిలో ఆదర్శ పఠనం తరువాత ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత చేయించాల్సిన పఠనం జవాబు ప్రకాశ పఠనం.
ఓకే. 48వ బిట్టు విద్యార్థుల ఆలోచనలకు ఊహలకు అవకాశం లేని పద్య బోధన క్రింది వాటిలో ఏది గుర్తించండి. ప్రశ్న మరోసారి. విద్యార్థుల ఆలోచనలకు ఊహలకు అవకాశం లేని పద్య బోధన ఏది గుర్తించండి. జవాబు ప్రతిపదార్థ పద్ధతి. ప్రతిపదార్థ పద్య బోధన పద్ధతి. 49వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. మాతృభాషేతర సాహిత్య బోధనలో, అంటే తెలుగు కొంతమంది సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్గా చదువుతూ ఉంటారు. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాకుండా సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. సో మాతృభాషేతర సాహిత్య బోధనలో అనుసరించదగ్గ పద్య బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టొస్తే తాత్పర్య పద్ధతి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. 50వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 51 చూడండి. ఉపాధ్యాయుడు పద్యాలను చదివి వినిపించి తాత్పర్యాన్ని తెలిపి తిరిగి దాన్ని విద్యార్థులతో చెప్పించే పద్య బోధన పద్ధతి ఏది గుర్తించండి. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఉపాధ్యాయుడు పద్యాలను చదివి వినిపించి తాత్పర్యంని తెలిపి తిరిగి దానిని విద్యార్థులతో చెప్పించే పద్య బోధన పద్ధతి జవాబు తాత్పర్య పద్ధతి. 51వ బిట్టు పాఠశాల స్థాయిలో అనుసరించదగ్గది కాని పద్య బోధన పద్ధతి ఏది. 51వ బిట్టు పాఠశాల స్థాయిలో అనుసరించదగ్గది కాని పద్య బోధనా పద్ధతి ఏది. జవాబు ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి. ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి. 52వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యార్థుల్లో సాహిత్య అభిరుచిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడు చేపట్టాల్సిన పద్య బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. బిట్టు మరోసారి. విద్యార్థుల్లో సాహిత్య అభిరుచిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడు చేపట్టాల్సిన పద్య బోధన. జవాబు ప్రశంసా బోధన పద్ధతి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 53వ బిట్ని మనం పరిశీలన చేసినట్టుగైతే ఏ పద్య బోధన పద్ధతి వల్ల విద్యార్థుల్లో కవుల పట్ల గౌరవం, ఆదరణ పెంపొందుతాయి అని బిట్టు వస్తే ప్రశంసా పద్ధతి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 54వ బిట్టు విద్యార్థులను అభ్యాసంలో లీనం చేయు పద్య బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి. బిట్టు మరోసారి. విద్యార్థులను బోధనా అభ్యాసనంలో లీనం చేయు పద్య బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు అడిగితే ప్రశంసా పద్ధతి అని జవాబును గుర్తించాల్సి ఉంటుంది. 55వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యార్థుల్లో ఆలోచన, అవగాహన, భాషణ శక్తి వీటిని పెంపొందింపచేయు పద్య బోధన క్రింది వాటిలో ఏది. జవాబు ప్రశ్నోత్తర పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
పద్య పాఠ్యాంశ బోధనలో అతి ముఖ్యమైన ఘట్టం ఏది అని బిట్టు వస్తే చర్చ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 57వ బిట్టు చర్చా పద్ధతి జరిగేందుకు ఉపాధ్యాయుని సమయస్ఫూర్తి, బోధన ఉపకరణాల వినియోగ నైపుణ్యం, వివరణ నైపుణ్యం ఇవి అవసరమవుతాయి. అంటే సమయస్ఫూర్తి, ఉపాధ్యాయుడి యొక్క సమయస్ఫూర్తి, ఉపాధ్యాయుడు సమయానికి అనుగుణంగా బోధన ఉపకరణాల వినియోగం నైపుణ్యం అంటే వినియోగించే నైపుణ్యం, అలాగే వివరించేటటువంటి నైపుణ్యం ఇవి చర్చా పద్ధతిని విజయవంతం చేస్తాయి. 58వ బిట్టు భాషా నిర్మాణాన్ని వివరించినవి ఏవి? జవాబు వ్యాకరణం, భాషా శాస్త్రాలు భాషా నిర్మాణాన్ని వివరిస్తాయి. 59వ బిట్టు ఒక సమయంలో వ్యవహారంలో ఉన్న భాషా రూపాన్ని వర్ణించే వ్యాకరణం క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు వర్ణనాత్మక వ్యాకరణం. ఒక సమయంలో వ్యవహారంలో ఉన్న భాషా రూపాన్ని వర్ణించే వ్యాకరణం వర్ణనాత్మక వ్యాకరణం. బిట్ నంబర్ 60 ఒక భాషా కుటుంబంలోని వివిధ భాషలను కానీ వేరువేరు భాషల కుటుంబాలలోని భాషలను కానీ పోల్చుతూ అధ్యయనం చేసే వ్యాకరణంని ఏమంటారు? జవాబు తులనాత్మక వ్యాకరణం అని చెప్పి పేర్కొంటారు. ఒక భాషా కుటుంబంలోని వివిధ భాషలను కానీ, ఉదాహరణకి ద్రవిడ భాషా కుటుంబం అనేది ఉంది. ద్రవిడ భాష కుటుంబంలో ఉత్తర ద్రావిడ భాషలు ఉన్నాయి, మధ్య ద్రావిడ భాషా కుటుంబాలు ఉన్నాయి, అలాగే అదే ఉత్తర, మధ్య, దక్షిణ కదా ఇలా ఉన్నాయి. అయితే ఇందులో ఇది ఒక భాషా కుటుంబంలోని వివిధ భాషలు, అవునా? వేరు భాషా కుటుంబాలు అంటే ఇప్పుడు ఇండో టిబెటన్ భాషా కుటుంబం ఉంది, అలాగే ద్రవిడ భాషా కుటుంబం ఉంది, లేకపోతే ఇంకా ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం ఉంది. ఈ విధంగా వేరు భాషల కుటుంబాలలోని భాషలను కానీ, ఒక భాషా కుటుంబంలోని వివిధ భాషలను కానీ పోల్చుతూ అధ్యయనం చేసే వ్యాకరణం తులనాత్మక వ్యాకరణం. 61వ బిట్టు ఒకే భాషలో కాలక్రమంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయు వ్యాకరణం ఏది? జవాబు చారిత్రాత్మక వ్యాకరణం. ఒకే భాషలో కాలక్రమంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయు వ్యాకరణం చారిత్రాత్మక వ్యాకరణం. 62వ బిట్ని మనం పరిశీలన చేసినట్టుగైతే 3, 4, 5 తరగతులకు బోధించటానికి అనువైన వ్యాకరణం క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు ప్రాయోగిక వ్యాకరణ బోధన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 3, 4, 5 తరగతులకు బోధించటానికి అనువైన వ్యాకరణం ప్రాయోగిక వ్యాకరణ బోధన. 6, 7 తరగతులకు బోధించటానికి అనువైన వ్యాకరణం అనువర్తిత వ్యాకరణ బోధన. అలాగే 8, 9, 10 తరగతులకు బోధించడానికి అనువైన వ్యాకరణం రూపాత్మక వ్యాకరణ బోధన. ఓకే, బాగా గమనించండి. ఇకపోతే
65వ బిట్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం. 65వ బిట్టు. వ్యాకరణ నియమాలను బోధించకుండా వ్యాకరణ నియమాలు రూల్స్ అంటే వ్యాకరణ సూత్రాలు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బోధించకుండా నిర్దిష్ట ప్రయోగాలను అభ్యసనం చేయిస్తూ వ్యాకరణ బోధన ప్రయోజనాలను సాధించే విధానాన్ని ప్రాయోగిక వ్యాకరణ బోధన అని చెప్పి అంటారు. ఈ ప్రాయోగిక వ్యాకరణ బోధననే ఇంగ్లీష్లో టీచింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రామర్ అని చెప్పి అంటారు. బిట్టు మరోసారి. వ్యాకరణ నియమాలను బోధించకుండా నిర్దిష్ట ప్రయోగాలను అభ్యసనం చేయిస్తూ వ్యాకరణ బోధనా ప్రయోజనాలని సాధించే విధానాన్ని ఏమంటారు అన్నది ప్రశ్న. జవాబు ప్రాయోగిక వ్యాకరణ బోధన. ప్రాయోగిక వ్యాకరణ బోధనని ఆంగ్లంలో ఏమంటారు? టీచింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రామర్. బిట్ నెంబర్ 66. తెలుగు వాచకాలలో ఉండే వివిధ రకాలైన ప్రయోగాలను తెలుగు వాచకాలలో ఉండే వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకుని వాటికి సంబంధించిన నియమాలను లక్షణాలను విద్యార్థులే గుర్తించేలా చేసే విధానంని ఏమంటారు? జవాబు అనువర్తిత వ్యాకరణ బోధన అని చెప్పి అంటారు. తెలుగు వాచకాలలో ఉండే వివిధ రకాలైన ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకొని వాటికి సంబంధించిన నియమాలను లక్షణాలను విద్యార్థులే గుర్తించేలా చేసే విధానంని అనువర్తిత వ్యాకరణ బోధన అని చెప్పి అంటారు. 67వ బిట్టు. అనువర్తిత వ్యాకరణ బోధనను ఆంగ్లంలో ఏమంటారు? అనువర్తిత వ్యాకరణ బోధనను ఆంగ్లంలో టీచింగ్ ఆఫ్ అప్లైడ్ గ్రామర్ అని చెప్పి అంటారు. 68వ బిట్టు. వ్యాకరణ నియమాలను నిబంధనలను వివరిస్తూ బోధించే పద్ధతిని ఏమంటారు? వ్యాకరణ నియమాలను నిబంధనలను వివరిస్తూ బోధించే పద్ధతిని రూపాత్మక వ్యాకరణ బోధన అని చెప్పి అంటారు. ఈ రూపాత్మక వ్యాకరణ బోధనను ఆంగ్లంలో ఏమంటారు? జవాబు టీచింగ్ ఆఫ్ ఫార్మల్ గ్రామర్ అని చెప్పి పేర్కొంటారు. బిట్ నంబర్ 70. వ్యాకరణ బోధన పద్ధతులు ఏవి? వ్యాకరణాన్ని బోధించేందుకు ప్రధానంగా 4 పద్ధతులు ఉన్నాయి. నిగమోపపత్తి పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, అనుసంధాన పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఇలా 4 రకాల పద్ధతులు ఉన్నాయి. బిట్ నెంబర్ 71. అత్యంత ప్రాచీనమైన వ్యాకరణ బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు నిగమోపపత్తి పద్ధతి, లేదా శాస్త్ర పద్ధతి, లేదా సూత్ర పద్ధతి. నిగమోపపత్తి పద్ధతినే శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అని కూడా అంటారు. 72వ బిట్టు. ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించే వ్యాకరణ పద్ధతిని ఏమంటారు? ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెబుతాడు, తర్వాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరిస్తాడు. ఈ వ్యాకరణ పద్ధతిని ఏమంటారు? జవాబు నిగమోపపత్తి వ్యాకరణ బోధనా పద్ధతి అని చెప్పి అంటారు. 73వ బిట్టు.
ఆధునిక కాలంలో అందరిచే ఆమోదం పొందిన నవీన వ్యాకరణ బోధన పద్ధతి ఏది? నవీన వ్యాకరణ బోధన పద్ధతి. జవాబు అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి. 74వ బిట్టు ఈ అనుమానోపపత్తి పద్ధతికి మరో పేరు ఏమిటి? జవాబు వైయాకరణ పద్ధతి లేదా ఉదాహరణ పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతికి మరో పేరు వైయాకరణ పద్ధతి లేదా ఉదాహరణ పద్ధతి. 75వ బిట్టు ఉదాహరణలు ద్వారా సూత్ర నిర్మాణం చేయించు వ్యాకరణ పద్ధతి ఏది? జవాబు అనుమానోపపత్తి పద్ధతి. 76వ బిట్టు పరిశీలన చేస్తే విద్యార్థులు ఇదివరకే తెలుసుకున్న వ్యాకరణ జ్ఞానాన్ని వారు నేర్చుకునే వివిధ పాఠ్యాంశాలతో అనుసంధానం చేయటం వల్ల విద్యార్థులు ఇదివరకే తెలుసుకున్నటువంటి వ్యాకరణ జ్ఞానం ఏదైతే ఉందో దానిని వారు నేర్చుకునే వివిధ పాఠ్యాంశాలతో అనుసంధానం చేయటం వల్ల ఆయా వ్యాకరణ నియమాల అభ్యసనను బలోపేతం చేయడం జరుగుతుంది. ఇదివరకే తెలుసుకున్న వ్యాకరణ జ్ఞానాన్ని వారు నేర్చుకునే వివిధ పాఠ్యాంశాలతో అనుసంధానం చేయటం వల్ల ఆయా వ్యాకరణ నియమాల అభ్యసనను బలోపేతం చేయొచ్చు. అటువంటి పద్ధతిని అనుసంధాన వ్యాకరణ బోధన పద్ధతి అని చెప్పి పేర్కొంటారు. 77వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రయోగ శరణం వ్యాకరణం అన్నది ఒక భావన. వ్యాకరణ అంశాలను ప్రత్యేకంగా కాకుండా పాఠ్య బోధన అంశాలతో కలిపి బోధించాలి అన్నది ఏ పద్ధతిలోని విశేషం? వ్యాకరణ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక ప్రత్యేకంగా కాకుండా పాఠ్య బోధన అంశాలతో కలిపి బోధించాలి అని చెప్పేటటువంటి బోధన పద్ధతి ప్రయోగ వ్యాకరణ బోధన పద్ధతిలోని విశేషం. ప్రయోగ వ్యాకరణ బోధన పద్ధతిని సంప్రదాయ వ్యాకరణ పద్ధతి అని కూడా అంటారు. సంప్రదాయ వ్యాకరణ పద్ధతి అని కూడా దీన్ని పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇక్కడితో మనం పద్య బోధన మెలకువలు, గద్య బోధన మెలకువలు, వ్యాకరణ బోధన మెలకువలు వీటికి సంబంధించినటువంటి సుమారు 80 బిట్లను మనం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది ఈ వీడియోలో. ఈ ర్యాపిడ్ వీడియోలో మనం ఈ విధంగా ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ మనం చర్చించడం జరిగింది. మరిన్ని విశేషాలతో మరో ర్యాపిడ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సందర్శించి ఈ వీడియోని ఎంతవరకు చివరి వరకు కూడా చూసినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.